మరి ఢిల్లీ గడ్డలో తెలుగువారి యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రతిబింబించేలాగా మరి నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పార్టీ స్థాపించి ప్రజల్లో మరి 9 నెలల్లోనే అధికారంలో తీసుకొచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇక్కడికి విచ్చేసిన వాటన్నింటినీ కూడా మన జాతీయ రాష్ట్ర స్థాయి నాయకులు, మంత్రులు, మాన్యులు, ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు అందరూ కూడా, ఎంపీలు అందరూ కూడా వాటిని చక్కగా ఆమోదింపు చేసి ఆ సూపర్ 6 పథకాలు కానివ్వండి, మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మంచి మంచి కార్యక్రమాలు రూపొందిస్తా ఉన్నారు. మరి నిన్నటి సాయంత్రం చక్కటి బ్లూ ప్రింట్ కూడా రాష్ట్రాన్ని ఒక 10 సంవత్సరాలు అత్యంత దేశంలోనే పెద్ద రాష్ట్రంగా అభివృద్ధి చేయడానికి కార్యక్రమాలు తయారు చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇదంతా కూడా తెలుగువాడి గుండె చెప్పుడైనటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో జరుగుతుంది. చూడండి, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, తెలుగుదేశం, 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 చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. మధ్యలో ఒకసారి నుంచున్నట్టు చూడండి బాబు, జాని బాబు, రామకృష్ణ చూడు తర్వాత పెడు చూడండి. జానిబాయ్ ఒకసారి నుంచో, సరిగ్గా నుంచో. బాబు బాధపడింది. ఒకసారి నుంచోండి, నుంచోండి. పంచాయతీ ఆఫీస్, దయచేసి పంచాయతీ ఆఫీస్. మంచి తాగే ఓటు మాకు లేదు, ఇప్పుడు కేకులే తింటాం. నీకు అది ఒకసారి ఫోటోలు కొంచెం కింద వేయండి. తేడా వచ్చేద్దాం. ఇంకా వైడ్ వైడ్ కనపడదల్లా అందులో మూసేది. ఇక్కడ పంచాయతీ సభ్యులు ఉన్నారా? తెలుగు జాతి ముద్దు బిడ్డ మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి నాటి ముఖ్యమైన ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, అలాగే పెద్ద నాయకులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కానీ మన తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పేదవాడు అంటే ఉంటుంది అనేది అన్న నందమూరి తారక రామారావు గారు ఎప్పుడో చెప్పారు. ఈ మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు కూడా కార్యకర్త అధినేత అని చెప్తాం. అలాగే నిన్న లోకేష్ గారు కూడా కడపలో జరిగే మహానాడులో కూడా కార్యకర్త అధినేత అని చెప్తాం కూడా మా అందరూ కూడా చాలా. మరి మన నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా అందరం ఇక్కడ ఒక పండుగ దినం ఏర్పాటు చేసుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలేమి, నాయకులేమి అందరం కూడా ఇక్కడ ఎంతో
సంతోషంగా జరుపుకుంటున్నాము. మరి మన తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టే నందమూరి తారక రామారావు గారిని మనం ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకున్నా, ఆయనకి ఎన్ని కార్యక్రమాలు చేసినా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా ఇంకా ఎన్నో ఏళ్ళు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దినోత్సవం జరుపుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్సుమంజలి. అయితే ఈయన ముఖ్యమంత్రిగా వచ్చిన స్టార్టింగ్ లోనే కూడా ఆ పేదలందరికీ కూడా ఉపయోగపడాలని చెప్పి కిలో ₹2 బియ్యం ఫస్ట్ తీసుకొచ్చిన ఈయనే. సో అందుచేత మనం ప్రతి ఒక్క పేదవాళ్ళు కూడా ఆయనని అన్న అని పిలిచి అంత స్వతంత్రం ఉన్న విధంగా ఆయన ఆ రోజుల్లో పరిపాలన సాగించారు. అందుచేత ఆయన్ని మనం ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలని చెప్పి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ గారు పంచాయతీ సిబ్బంది మధ్యలో అందరినీ ఆహ్వానించి అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించినందుకు అధికారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఉద్దేశించి కొన్ని భాగం మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని వెలుగెత్తిసేటటువంటి మహానుభావుడు మన అన్న ఎన్టీఆర్ గారి 102వ జన్మదినోత్సవం ఈ రోజున అధికారికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే స్వతంత్ర సమర రోజుల్ని మనం చూడాల, గాంధీ గారు లాంటి మహానుభావులు మనం చూడాల. కానీ 1983కు ముందు ఒక కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలే ఈ యొక్క రాష్ట్రాన్ని వెళ్తే తెలుగు జాతి ఆత్మగౌరవం అనే నినాదంతో పార్టీ పెట్టి 8 నెలల కాలంలోనే అధికారం చేపట్టినటువంటి ఆ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన మహా యుగ పురుషుడు, మహానుభావుడు, విశ్వవిఖ్యాత నిరకారకున్న డాక్టర్ పద్మశ్రీ ఎన్టీ రామారావు గారు ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలోనే ఇప్పటి వరకు ఆ రికార్డు ఆయనదే, మరొకరు ఎవరు కూడా ఈ రికార్డులో లేదంటానికి అతిశక్తి లేదు. కారణం ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీని స్థాపించి 9 మాసాల అధికారంలో తీసుకొచ్చిన ఘనత విశ్వవిఖ్యాత నిరకారకున్న పద్మశ్రీ ఎన్టీ రామారావు గారు. ఇవాటి వరకు ఆ రికార్డును ఎవరూ కూడా చేయించలేకపోయారు. ప్రపంచంలో 195 దేశాలున్నాయి దాదాపు. ఆ 190 దేశాల్లో ప్రజాస్వామ్యం ఉన్నది ఏ దేశంలో కూడా ప్రాంతీయ పార్టీ పెట్టి ఇంత తక్కువ వ్యవధిలో అధికారులు తీసుకొచ్చిన ఘనత ఎవరికి దక్కల. అది ఒక యుగ పురుషుడు, మహానుభావుడు, మన అందరికీ కూడా ఒక ఆరాధ్య దేవుడు. కారణం ఎందుకంటే ఈ రోజు వరకు అనేకమైన ప్రాంతీయ పార్టీలు వచ్చినారు. రాజాజీ గారు కూడా స్వతంత్ర పార్టీ పెట్టి ఆచార్య ఎల్లా గారిని మన ఆంధ్రప్రదేశ్ లో ఆయన చేయూత తీసుకుని కృషికార లోక్ పార్టీని పెట్టి 8 రాష్ట్రాల్లో అధికారులు తీసుకొచ్చినా కూడా ఒట్టుమని 10 సంవత్సరాలు లేదు ఆ పార్టీ. అలాగే నేషనల్ వైడ్ గా జాతీయ పార్టీ పెట్టారు, జనతా పార్టీ అని.